మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము. సొలొమోను రాసిన కీర్తన యాత్రా కీర్తన. యాత్రా కీర్తన అంటే మన దైనందిన జీవితంలో యాత్ర చేస్తున్న మానవుని యొక్క యాత్ర, ఒక మనిషి యొక్క జీవితం, ఆ మనుగడకి కావలసిన భద్రత, దాని కొనసాగింపు కొరకు చేసే పనులు. ఈ కీర్తన మనందరికీ కూడా సుపరిచితమైన కీర్తన. ఇది యాత్రా కీర్తన, అలాగే కుటుంబమును గూర్చి మనం చెప్పుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడే కీర్తన. సొలొమోను గారు రాసిన కీర్తన. మరి ఈ యాత్రా కీర్తనలో మనం కూడా యాత్రా జీవితంలో ఉన్నాం, కుటుంబాలుగా ఉంటున్నాం. మరి ఈ కుటుంబాలని కలిగి ఉన్న మన యొక్క జీవితాలలో మరి కుటుంబ పోషణ కొరకు, ఈ జీవిత మనుగడ కొరకు మనం చేస్తున్న ప్రయత్నం ఎంతో మనకు తెలుస్తూనే ఉంది. అందుకని దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా చెప్తున్న మాట: దేవుడు ఇల్లు కట్టించిన ఎడల దాని ప్రయాస వ్యర్థం. పట్టణాన్ని కాపాడేవారు ఉన్నప్పటికీ కూడా వారు ఎంత బలవంతులు, ఎంత శక్తివంతులు, వారు మేల్కొని ఉండడం కూడా వ్యర్థమే అంటున్నారు. మరి ఈ యొక్క కష్టార్జితమైన జీవితంలో మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎంతో కష్టపడుతున్నాం, అది కూడా వ్యర్థమే అంటున్నారు. వ్యర్థం కానిదేంటో చెప్తున్నారు అక్కడ. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చెప్తున్న మాటని మనం చూస్తే మన యాత్రా జీవితంలో, ఈ యొక్క జీవిత పయనంలో, మన దైనందిన జీవితంలో అన్నీ వ్యర్థమే. కానీ వ్యర్థము కాకుండా ఉండాలి, మన యొక్క జీవితంలో మన మనుగడ కొనసాగాలి, అన్నీ కూడా మనకి ఉండాలి అని అంటే ఏ విధంగా ఉండాలో చెప్తున్న మాట ఏంటి అని అంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ప్రియులకు ఇస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మనం ప్రియంగా ఉండాలి అని అంటే ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? కొందరి యొక్క చరిత్ర మొదటి నుంచి చూసుకుని కొన్ని యొక్క జీవితాలని మనం చూద్దాం. ఈరోజు ఎంత ప్రయాసపడినా వ్యర్థం. కానీ ప్రియులుగా ఉంటే మాత్రం మనకి అంటున్న మాట, నిద్రించుచుండగా, తన ప్రియులు నిద్రించుచుండగా అంటే నిద్రావస్థలో ఉంటున్న, నిద్ర మనం పోతున్నప్పుడు అంటే మనం రెస్ట్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు పనిచేస్తాడు. ఆ యొక్క సందర్భాలని మనం చూసుకుందాం. అయితే నేను ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో రాసిన ఆ యొక్క గ్రంథంలో ఆ మాట ఏమంటున్నారంటే, సృష్టించబడిన ప్రతి వస్తువు కూడా దేనికి సృష్టించబడింది అంటే దాని పని నిమిత్తం సృష్టించబడింది. ఈరోజు ఈ మాటలు మన వినికిడిలో వింటున్నాము అని అంటే మనం కూడా సృష్టించబడిన మనము, దేవుని చేత నిర్మింపబడిన మనము ఒక పని కొరకు ఉన్నాము. ఇందుకు మన ఇంట్లో మనం విలువ పెట్టి కొనుక్కున్న వస్తువు బాగులేదు, అది పని చేయట్లేదు, ఏం చేస్తాం? వెంటనే దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని వెంటనే తీసి పరేయడానికి ఎంత మాత్రం ఇష్టపడం. ఎందుకు అని అంటే దాన్ని మనం వెల చెల్లించాం, దాన్ని మనం కొనుక్కున్నాం. సో దాన్ని కొనుక్కున్నాం కాబట్టి దాని కొరకు మనం శ్రద్ధ వహిస్తాం. దాన్ని బాగు చేయాలని, దాన్ని మనం ఏదో ఒక విధంగా వినియోగించాలి అని ప్రయత్నం చేస్తాం. దాని కొరకు సిద్ధం చేసి దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో దాన్ని అలా ఉపయోగించుకుంటాం. అలాగే దేవుడు కూడా అంటే మనం కొనుక్కుంటున్న వస్తువులను వెల చెల్లించిన ఎంత శ్రద్ధని కలిగి ఉంటే దేవుడు మనల్ని తన కుమారుని యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని మరి ఆయన సొత్తుగా మనల్ని చేసుకుంటే, ఒకవేళ నిష్ప్రయోజనంగా ఉన్నా లేదా మనం ప్రయోజనంగా ఉంటూనే ఎన్నో కష్టాలు బాధలు ఉంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం ఆగిపోతున్నాం, వద్దులే నాకెందుకని నిరుత్సాహపడుతూనే లేక తడబడుతుంటున్న జీవితాలని దేవుడు ఖచ్చితంగా దాన్ని మరలా సరిచేసుకుంటూ సవరించుకుంటూ తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ఆలోచనని నెరవేర్చుకుంటాడు. మనం ఆ సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తాం. ఆయన ఉద్దేశాలు సఫలమవుతాయి. ఆ సృష్టించబడినది ఏదైతే ఒక వస్తువే అంటే మనం ఆయన సృష్టి, ఆయన చేతి పని మనం. సో మనల్ని ఏ విధంగా చేసుకుంటాడు? సృష్టి ఆరంభం నుంచి మనం చూసుకుంటున్నప్పుడు జరిగిన ఒక సందర్భం, దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా దేవుడు సర్వము కూడా అంటే అక్కడి నుంచి మొదలుపెట్టాడు. భూమి అందంతటా ఉన్న అందరినీ కూడా, ఎవరైతే ఉన్నారో వారి అందరినీ ఆశీర్వదించడానికి మూల కారకుడైన వారు అబ్రహాం యొక్క జీవితంలో మరి ప్రయాణం కొనసాగించాడు. తను కొనసాగించిన ప్రయాణం ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగించాడు? ఇక్కడ మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. కాలాలు, తరాలు, పరిస్థితులు, వ్యక్తులు మారుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన
అది ఎప్పుడు కూడా నిరంతరము ఒకే రీతిగా ఉంటుంది. ఆయన మార్పు లేనివాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయా వ్యక్తులను ఆయా కాలాలను బట్టి ఉపయోగించుకుంటూ నడిపించుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు నేర్చుకుంటున్న మనం, ఆ కాలంలో ఉన్న భక్తుల యొక్క జీవితాలను చూస్తున్న మనం, మన కాలంలో ఉన్న మనం ఏం చేయాలో నేర్చుకుందాం ఈరోజు ఈ కీర్తన నుండి. ఇక్కడ మనం ఇక కీర్తనలో చూసుకుంటున్న మాట యొక్క మన యొక్క అంశం ఏంటి అనంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటున్నాడు. తన ప్రియులుగా ఉంటే ఆయన ఇస్తాడు. అయితే ప్రియులుగా ఉండాలి అని అంటే ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలో మనం చూసుకుంటున్నప్పుడు ఆది కాండంలో మనం చూస్తున్నాము. అబ్రహాము యాత్ర మొదలుపెట్టి, అంటే దేవుడు తన యొక్క స్వజనాన్ని అందరినీ విడిచిపెట్టి రమ్మన్నప్పుడు ఆయన విడిచిపెట్టి మరి బయలుదేరి వస్తున్నప్పుడు జరిగిన ఒక సందర్భం మనందరికీ కూడా తెలిసిందే. ఆ ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తర్వాత ఫరో ఏం చేస్తున్నాడంటే, ఆమె సౌందర్యవతి కాబట్టి ఆమెని తీసుకొని వెళ్ళడం, ఆమె గురించి దేవుడు మరి నిజంగా తన కళ్ళ ముందే భార్యను తీసుకుని వెళ్తుంటే ఎంత వేదన, ఎంత బాధగా ఉంటుంది. మరి అబ్రహాం యొక్క జీవితంలో అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు విడిపించిన విధానం. సరే, అంత మాత్రమే అయిపోయిందా అంటే, మళ్ళీ మనం చూస్తే 20వ అధ్యాయంకి వచ్చినప్పుడు గెరారు రాజు, మరి ఆ రాజు అబీమెలెకు చేసిన పని ఏంటి? అబీమెలెకు కూడా అలాగే చేశాడు. అయితే ఇక్కడ చేస్తున్న అబీమెలెకుని గురించి మనం చూస్తే తను చెప్తున్న మాటలను మనం నిజంగా ఆ యొక్క సందర్భాలని మనం చూసుకుంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆమె చెల్లి అని చెప్పాడు కాబట్టి ఒక 20వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్న మాట, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పనిని చేసి తిని. అంటే అక్కడ చెల్లి అని చెప్పాడు కాబట్టి దోషం లేక యథార్థ హృదయంతో చేశా. అందుకే అంటున్నారు దేవుడు, అవును, యథార్థ హృదయంతో నువ్వు చేసావని నేను ఎరుగుదును. నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను అందుకే అడ్డగించాను. అయితే ఇక్కడ చెప్తున్న శ్రేష్టమైన మాట ఏంటి అని అంటే, అబ్రహాము చెల్లి అని చెప్పమన్నాడు. ఎందుకు భార్యని చెల్లి అని చెప్పమన్నాడు అని అంటే, అక్కడ ఎందుకు చెప్పమన్నాడు? మరి నిజంగా మరి ఎటువంటి పరిస్థితుల్లో అబ్రహాము బయలుదేరాడు? ఆ రోజు ఎటువంటి భద్రత, ఎటువంటి క్షేమమో లేని దినాలవి. అలాంటి మనసుకు వచ్చినట్లుగా ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్న దినాలవి. అలాంటి దినాలలో బయలుదేరారు అబ్రహాం. అందుకు ఆమె సౌందర్యవతి కాబట్టి తనకి అపాయం లేక తనకి భయం లేదా ఏదైనా కానీ అలా చెప్పమన్నాడు. ఆ విధంగా చెప్పాడు. అయితే దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఒక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? తనకు తోడుండవలసిన జీవిత భాగస్వామి తన నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోయి మరి అలా ఉన్న పరిస్థితులలో మరి తనైతే మాత్రం ఎంత ఇదిగా ఉంటాడు. అయితే అబ్రహాము దేవునికి ప్రియుడు. ఆ మాటని మనం చూస్తున్నాం. 7వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుతావు. దేవుడు అబ్రహాము గురించి చెప్పిన మాట. అబ్రహాములో మరి మనం చూసుకుంటే ఎన్నో లోపాలు లేవా? ఉన్నాయి, జరిగినాయి. అక్కడ పొరపాటు ఉంది, తడబాటు ఉంది. ఏదైనా జరిగినప్పటికీ కూడా దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఏంటి అని అంటే, అబ్రహాము ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు, కానీ అలా చెయ్యకపోతే నిశ్చయంగా చస్తావు అని చెప్తున్నారు దేవుడు. ఇక్కడ మనం కూడా తెలుసుకుందాం. మన యొక్క జీవిత యాత్రలో మనం కూడా ఒక్కసారి దేవుడు ఏర్పాటు చేసుకొని, నువ్వు నా సొత్తు, నువ్వు నాకు కావాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వే కావాలి. దేవుని యొక్క ఉద్దేశం ఆ వస్తువే కావాలి, ఆ వ్యక్తే కావాలి. ఆ వ్యక్తి ద్వారానే చేపించుకుంటాడు, సరిచేస్తాడు, బాగు చేస్తాడు, నడిపిస్తాడు. వారి పక్షాన ఆయన కార్యం కూడా చేస్తాడు. మనం చూస్తున్నాం ఇది. అయితే ఒక్క విషయం, ఆయన ఏర్పాటులో మనం ఉన్నప్పుడు మనం చేయవలసిన ఒక్కటి ఏంటంటే, ఆయనకి ప్రియంగా మనం ఉండాలి. ఇక్కడ అబ్రహాము గురించి దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఏంటి? అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవునికి ప్రియమైన వ్యక్తి ఎలా ఉన్నాడు? దేవుని చేత ఒక బిరుదుని లేక దేవుని చేత ఒక మంచి సాక్ష్యాన్ని పొందుతూ అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇల్లు ఆశీర్వదింపబడింది. తర్వాత మనం చూస్తే వారికి కావలసినవన్నిటిని కూడా మనం 17వ వచనంలో, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యకును అతని దాసులను బాగు చేసిన వారు పిల్లల కనరి. అంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఎంత ప్రియముగా అబ్రహాం ఉన్నాడు. అయితే మనం చూస్తాం 16వ అధ్యాయంలో కానీ ఇవన్నీ జరగలేదా? దేవుని యొక్క ఎడబాటు, దేవుని యొక్క మరి ఆ తడబాటుతో ఎడబాటు జరగలేదా? ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు బాగు చేసుకున్నాడు. అందుకనే మనం చూస్తే అక్కడ అబ్రహాం గారికి చెప్పిన మాట ఏంటి అనుకుంటున్నప్పుడు ఏమంటారంటే, 17వ వచనంలో దేవుడు అన్ని సంవత్సరాల దూరం తర్వాత ఒక మాట అంటున్నారు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. అంటే అప్పటికి అబ్రహాం గారి మీద నిందుంది. ఆ అబ్రహాం గారి మీద నిందుంది కాబట్టి ఆయన అంటున్నాడు, నిందారహితుడిగా నువ్వు ఉండు.
నా సన్నిధిలో అలా నడువు అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు పిలుపు విషయంలో ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన నువ్వు నేను కావాలంతే. ఇదే మనమే చెయ్యాలి. ఇది వేరే ఒకరి ద్వారా చేయించుకోవచ్చుగా, మరి అబ్రహాం అట్లాగా అయిపోయి వేరే ఒకరిని ఎన్నుకోవచ్చుగా, కాదు. ఆయన ద్వారా తన ద్వారానే జరిగించాలి. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే జగత్పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఉద్దేశం, ఒక సంకల్పం, ఒక ఆలోచన ఆయనకు ఉన్నాయి. అయితే మన కళ్ళ ముందు కనిపించవచ్చు మరి ఏంటి పరిస్థితులు అని. అయినప్పటికీ నేను తడబడుతున్న మన యొక్క యాత్ర జీవితంలో మరి అలా ఎంత కష్టపడుతున్నా ఇది వ్యర్థం. కానీ ఆయనకి ప్రేమగా కనుక జీవిస్తే మన పక్షాన ఆయన జోక్యం చేసుకుంటాడు, మన పక్షాన కార్యం ఆయన జరిగిస్తాడు. ఇది మనం అబ్రహాం యొక్క జీవితంలో చూసాం. తర్వాత మనం యాకోబు యొక్క అంటే కొనసాగింపు జరుగుతుంది. ఆ కాలాలను బట్టి ఆ దేవుని యొక్క ఏర్పాటు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకుంటున్న ఆయన యాకోబు దగ్గరికి వస్తే మరి యాకోబు చేసిన పని ఏంటి? యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు. ఇంకో మనం చూస్తే పురుగు వంటి వాడు. అంటే యాకోబు యొక్క జీవితం మనం అలా చూస్తుంటే ఆ యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకుని మరి ఆ మోసం చేసిన ఆ యొక్క ఆశీర్వాదం, అంటే తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకున్న యాకోబు పారిపోతున్నాడు. మరి ఆ అన్న కోపగించుకొని మరి తను చంపు చూస్తున్నాడని తెలియచేసిన తల్లి పంపించి వేస్తుంది. అలాంటి భయంతో తనైతే మాత్రం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అలాంటి భయాందోళనతో వెళ్తున్నాడు. మరి జ్యేష్ఠత్వ హక్కును తెలివిగా స్వతంత్రించుకోవడం మాత్రమే కాకుండా తండ్రి దీవెనను కూడా తన అన్నకి అందకుండా దొంగిలించాడన్న అక్కసుతో ప్రాణం తీసేందుకు ఏశావు వెంట పడుతుంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని దిక్కులేని వాడిగా ఇంట్లో నుండి బయలుదేరాడు. అలుపెరక్క ప్రయాణం చేస్తూ ఒక చోట రాత్రి అయినందున మరి ఆ యొక్క ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. ఏ క్షణాన తన ప్రాణం పోతుందో అన్న భయంతో గజగజలాడుతున్న యాకోబు ఆ రాత్రి దేవుడు దర్శించాడు మరి యాకోబుని. నిజంగా భయం అనేది మనిషి మనసులో పుట్టే ఒక అలజడి. అది కనిపించదు కానీ స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. చాలా విచిత్రమైన భావన అది మనిషిలో పుట్టే ఆలోచన పుట్టినప్పుడే అది ఆ మనిషి ఆలోచనలో పుట్టే స్పందన. అది ఒక అభద్రత భావం, ఏదో కోల్పోతున్నామన్న తలంపు. ప్రతి ఒక్కరిలోనూ భయం ఉంటుంది. రూపం మాత్రమే వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. అయితే మానవునికి ఉన్న గొప్ప శక్తి ఏంటి అని అంటే ఊహించగలగడం. తను చేయలేనేమోనన్న ఆ ఊహతోనే భయపడిపోవడం, ఆ భయముతోనే మరి పారిపోతున్నాడు. మరి అట్లా నిజంగా అలా భయపడుతున్నారు అని అంటే ఏదో చెయ్యాలి అన్న ఆశ కూడా అక్కడ కనపడుతుంది మనకి. ఆ ఆశే భయానికి మూలం. దానిని తిరిగి మలుచుకుంటే నిజంగా ఎంత శక్తిగా మారుతుందో యాకోబు యొక్క జీవితంలో మనం చూస్తాం. మరి అలాంటి సమయాలలో నిజంగా ఏ భయం మనల్ని వెంటాడుతుందో, ఎలాంటి పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నాయో, మరి భయాన్ని అన్న చేత తరమబడుతున్నాడు. మరి నిజంగా తన యొక్క జీవితంలో మామ చేత తరమబడ్డాడు. అట్లా భయాన్ని గుప్పెట్లో పెట్టుకొని బ్రతకవలసిన యొక్క యాకోబు యొక్క జీవితంలో దేవుడు దర్శించి అక్కడ చెప్తున్న మాటలు మరి ఏం చెప్తున్నాడు? ఏ అబ్రహాముకైతే దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడో మళ్ళీ అదే వాగ్దానాలతో ఆ యొక్క యాకోబును కూడా అంటున్న మాటలు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడనైన యెహోవాను ఇట్లా నేను ఆశీర్వదిస్తాను. భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగా, నీ సంతాన మూలంగా ఆశీర్వదింపబడుతుంది. నేను నీకు తోడై ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతా. నేను ఇక్కడికి మరలా రప్పిస్తా. అయితే నీ ద్వారా ఏదైతే చేయించాలనుకుంటున్నానో దానిని చేసే వరకు, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని మరి యాకోబుకి తెలియజేస్తున్నాడు దేవుడు. నిజంగా మరి ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు అని సంగతిని గుర్తించి అది దేవుని మందిరంగా ప్రతిష్ఠించాడు యాకోబు. మనం చూస్తున్నాం అదే ఆశ. మరి మనం చూస్తున్న మాట మరి మానవ యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం నిజంగా ఎంత స్పష్టంగా మనకి కనబడుతుందో. అందుకనే ఇదే సొలొమోను ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నారు, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగచేసెను అంటున్నాడు. దేవుడు ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తమును కలగచేశాడు. దేవుడు సృష్టించిన ఏదైనప్పటికీ అది దేవుని చేత సృష్టించబడినది. దేవుడు పని కొరకు ఉపయోగించుకుంటున్నాడు, దానిని వాడుకుంటున్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మనం ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లో
మనం వస్తువులు ఉన్నాయి. వస్తువులలో ఒక వస్తువు మనం ఎప్పుడు వాడుకునే వస్తువు పని చేయట్లేదు. పని చేయకపోతే ఆ వస్తువుని ఏం చేస్తాం మనం? దానిని బాగు చేయడానికి దానిని మార్గాలను వెతుకుతాము. ఎలా బాగవుతుందో ఆ యొక్క విధానం అంతటిని కూడా చేసి దాన్ని బాగు చేసుకొని వాడుకునే ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఇది వద్దు, ఇది పాడైపోయింది, పని చేయట్లేదు అని ఏ ప్రయత్నం చేయకుండా దానిని వెంటనే మనమైతే మాత్రం పారేయం. ఎందుకు అనంటే దానిని మనం వెల చెల్లించాం, దానిని వెల పెట్టి మనం కొనుక్కున్నాం. అది మనకి విలువను తెలియచేస్తుంది. కాబట్టి దాన్ని వెంటనే మనం పారేయలేం. అది ఎన్ని చేసినా బాగు చేస్తానికి అవకాశం లేకపోతే ఇక అది ఏ విధంగానూ బాగుపడదు అని తెలిస్తే అది అప్పుడు మాత్రమే దానిని పారవేయడానికి నిర్ణయం తీసుకుంటాం. ఇది ఎక్కడ నుండి వచ్చింది అనంటే దేవుని నుండి వచ్చింది. అదే అంటున్నాడు దేవుడు, ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలగచేసెను. అది ఒకవేళ పని నిమిత్తము చేయకపోతే, అది పని చెయ్యకపోతే అది నాశన దినానికి వెళ్ళిపోతుంది అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మన జీవితాలను చూపిస్తున్నాడు దేవుడు సొలొమోను ద్వారా. మన యొక్క జీవితంలో ఎన్నో అసమానతలు, ఎన్నో తడబాట్లు, ఎన్నో తొట్టిల్లుపాట్లు ఏవైనప్పటికీ దేవుడికి నువ్వు నేనే కావాలి. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో, దేవుని యొక్క ఉద్దేశం ఎవరి ద్వారా జరిగించాలనుకుంటున్నాడో వారినే దేవుడు విడవను, నీ ద్వారానే నేను చేపించుకుంటాను అని తెలియచేస్తున్నాడు. యాకోబు ద్వారా మనకు తెలియచేస్తున్న మాట. మన వంటి వాడు కాదు దేవుడు. మనమైతే ఉపయోగం లేదు అనంటే పక్కగా పెట్టేస్తాం. వారి ఉపయోగపడట్లేదు, మనకి ఏమాత్రం వారి వలన ప్రయోజనం లేదు అనంటే మనం తీసి పక్కకు పెడతాం. కానీ దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నారో, ఎందుకు అనంటే విలువ పెట్టి కొనుక్కున్నారు. ఒక ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. ఆ విమోచన, ఆ క్రయధనాన్ని ఆయన చెల్లించాడు కాబట్టి విలువైన వారము. ఆ విలువైన వారము ఒకవేళ మనం యాకోబు వలె మోసగాలుగా, యాకోబు వలె భయంతో పరిగెత్తుతున్న, యాకోబు వలె ఎన్నో మన అసమానతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు సరి చేసుకుంటూ వాడుకుంటాడే కానీ మనల్ని ఏమాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఇది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు చేస్తున్న వాగ్దానం. ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన చెప్పే మాట ఏకరీతిగా ఉంటుంది. కాలాలు మారుతాయి, తరాలు మారుతాయి. తరాలను బట్టి వ్యక్తులు మారుతారు అని ఈ వ్యక్తులను మారుతున్నప్పటికీ ఏర్పాటు చేయబడుతున్న వ్యక్తుల ద్వారా దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకొని ఆ పని కొరకు నిర్ణయించుకుంటున్నాడో వారితోనే దేవుడు జరిగించుకుంటాడు. కొట్టైనా యాకోబు తొంటి విరిగిపోయింది, అంటే విరగకొట్టినా బాగు చేయించుకొని, పడగొట్టినా లేపుకొని, ఏదైనా కానీ ఎన్ని వైవిధ్యాలున్నా సరి చేసుకుంటూనే వాడుకుంటాడు దేవుడు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎలాగ జరిగింది అనంటే ప్రియుడైనందున మనం చదువుతున్నాము. యెషయా గ్రంథంలో యాకోబు గురించి చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు 43వ అధ్యాయము యెషయా గ్రంథంలో అంటున్న మాటను మనం చూస్తే, నీవు నా దృష్టికి 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచును. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట యాకోబు గురించి అంటున్నారు. 43 మొదటి వచనంలోనే అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అంటున్నాడు. దేవుని దృష్టికి యాకోబు ప్రియుడు ఎట్లా అయ్యాడు? యాకోబు యొక్క జీవితం చూస్తే అసలు నిజంగా దేవునికి ప్రియమైనదిగా కనిపిస్తుందా? అసలు అనిపిస్తుందా? మానవులమైన మనకే అనిపించట్లేదు, దేవునికి ఎలా అనిపిస్తుంది? కానీ దేవుడు ప్రియుడుగా ఎంచుకున్నాడు దేవుడు యాకోబుని. అయితే తన యొక్క జీవితంలో జరిగిన సందర్భాలను బట్టి తెలియచేస్తున్న మాటలు, లేదా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలను గురించి తెలియచేస్తున్న మాటలు, కష్టం రాదని దేవుడు చెప్పట్లేదు, ఇబ్బంది కలగదు అని దేవుడు చెప్పట్లేదు. మన ప్రయత్నాలు ఎన్ని చేసుకున్నా వాటి ద్వారా ఫలితం శూన్యమని మాత్రం తెలియజేస్తున్నాడు. అయితే వాటన్నిటిలో నుండి తప్పించి దేవుని యొక్క కాపుదల, భద్రత, ఆయన యొక్క ఉద్దేశ యొక్క నెరవేర్పు జరిగించుకునే క్రమం ఎలా ఉంటుందో 2వ వచనంలో అంటున్నాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అంటున్నాడు. నీవు జలములలో వెళ్ళిపోతున్నా నేను నీకు తోడై ఉంటా, నదులలో వెళ్ళిపోతున్నా అవి పొర్లి నీ మీద నిన్ను ముంచకుండా నేను ఉంటాను, అగ్ని మధ్యలో నువ్వు నడుస్తున్నా కాలిపోకుండా, జ్వాలలు నిన్ను కాల్చకుండా నేను ఉంటాను అంటున్నాడు. కష్టం రాదని చెప్పట్లేదు, నేనున్నాను, నిన్ను విడువను అని తెలియజేస్తున్నాడు దేవుడు. ఎందుకు అనంటే నన్ను ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పని కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రియమైన వారిగా మనల్ని ఎంచుతున్నాడు. ప్రియమైన వారిగా ఎంచబడుతున్న మన యొక్క జీవితంలో ఆ ఏర్పాటు జరిగే వరకు దేవుడు మనల్ని వాడుకుంటూనే ఉంటాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇంకొక తరానికి మనం చూసుకుంటుంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము. మొర్దెకై, హామాను, ఎస్తేరు, ఈ ముగ్గురు, అహస్వేరోషు రాజు, ఇలానే మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఆ యొక్క రాజుగారికి మరి భార్యగా, రాణిగా
ఎస్తేరు నిర్ణయింపబడింది. అలా నిర్ణయింపబడిన యొక్క సమయంలో జరిగిన ఒక సందర్భం 2వ అధ్యాయము 21వ వచనంలో, ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చొని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరుషు అని ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. వారు చంపాలని ఉద్దేశిస్తున్నారు. అలా ఉద్దేశించిన యొక్క వారి యొక్క ఉద్దేశాన్ని మరి భార్య అయిన రాణి అయిన ఎస్తేరు ద్వారా రాజుకి వర్తమానం తెలియచేస్తే వారు పరిశీలించగా ఆ సంగతి అంతా కూడా నిజంగా పరిశీలించినప్పుడు ఆ తేలిన అంశం ఏంటి అంటే అది నిజమని. అలా తెలియన తర్వాత వారిద్దరూ కూడా ఆ సంగతి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయబడి మనం చూస్తున్నాం. అంటే వారు అలా జరిగిన యొక్క సందర్భం ఏంటి? ఇద్దరు అంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, బలవంతులు, శక్తివంతులు, జ్ఞానవంతులు. రాజు దగ్గర ఉండేవారు. వారు అంటే నగరిలో వారు ఉంటున్నారు అంటే వారు ఎంత పవర్ఫుల్లో. వారు ఆలోచన చేస్తున్నారు, రాజు కుట్రలు పన్నుతున్నారు, ఆలోచన కలిగి ఉన్నారు రాజుని చంపాలనేది. ఆ విషయాన్ని మొర్దెకై తెలుసుకొని మరి తెలియచేస్తూ ఇది రాజగ్రంథమందు రాయబడింది అయిపోయింది. ఇక్కడ హామాన్ అయితే మాత్రం మరి మొర్దెకై చంపాలి అని మరి మొర్దెకై ఎవరు? ఎందుకు హామానికి మరి ప్రమోషన్స్ అన్నీ ఇచ్చాడు రాజు. ఉన్నత స్థాయిని, ఉన్నత హోదా కలిగి ఉన్నాడు. తన కింద ఉన్న వారందరూ కూడా తనకి వంగి నమస్కారం చేస్తున్నారు. అయితే మొర్దెకై నమస్కరించట్లేదు. కారణం యూదుడైన వారు నమస్కారం చేయరు కాబట్టి వారు ఎందుకు చేయట్లేదు అని అంటే వారి యూదులు కాబట్టి, వారు చేయరు కాబట్టి తెలుసుకున్నాడు. అయితే యూదులకి హామాను శత్రువు. వెంటనే అనుకున్నాడు వీళ్ళని చంపేయాలి, ఈ జాతిని చంపేయాలి అనుకున్నాడు. రాజు దగ్గర చెప్తున్నాడు, ఇగో నీకు విరుద్ధంగా ఉండే ఒక జనమున్నారు, ఒక జాతి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకుని వారు కావరు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజుకు ఏమాత్రము కూడా ప్రయోజనం కాదు అని సలహా చెప్తున్నాడు. రాజా, వారు ఉండడం వలన మీకు ఏమాత్రము కూడా ప్రయోజనం కాదు, వారి వలన మీకు నష్టమే కానీ ఉపయోగం లేదండి అని చెప్పినప్పుడు రాజు హామానికి పవర్ ఇచ్చాడు. మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అలా చెయ్యి అని, చట్టం కూడా చేసుకో అని చెప్పి మరి అన్నిటినీ కూడా ఆ యొక్క పవర్ అంతటిని హామానికి ఇచ్చాడు, సిద్ధం చేశాడు. ఆ విషయం మొర్దెకైకి తెలిసింది. ఎస్తేరుకి చెప్పాడు. ఎస్తేరు ఉపవాస దినాలను ప్రకటించింది, ఉపవాసం ఉండమని అందరికీ ఆజ్ఞాపించింది. మరి ఆమె కూడా చేసి మరి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు అడుగుతున్నాడు, మరి మీ కోరిక ఏంటి అని అడుగుతుంటే ఆమె చెప్తుంది, మీరును హామానును భోజనానికి రావాలి, విందుకు రావాలి, నేను విందుని ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందుకు మీరు రావాలి అని అంటున్నప్పుడు హామాన్ అయితే మాత్రం ఎంతో గర్వపడుతున్నాడు, ఎంతో ఆనందపడుతున్నాడు. తనకు కలిగిన హోదాని బట్టి, తనకున్న స్థితిని బట్టి, తనకున్న ప్రఖ్యాతిని బట్టి, తనకున్న ఐశ్వర్యమును బట్టి మరి తన కుటుంబీకులతో, స్నేహితులతో కలిసి చర్చించుతూ, ఇదిగో నన్ను మాత్రమే ఆమె రాణిగారు పిలిచారు భోజనానికి రాజుగారితో సమానంగా అని చెప్పి అని గొప్పగా చెప్పుకుంటూ మరి ఈ మొర్దెకై కొరకు మరి మొర్దెకైని చంపాలని ఒక ఉరికొమ్మం తయారు చేయడం, తన కొరకు నిర్ణయింపబడడం, ఇదంతా కూడా జరుగుతున్నది. ఇవి మొర్దెకైకి తెలిసిన మొర్దెకై దేవునికి ప్రియుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. ఆ రాత్రి కాలమందు ఇదంతా జరుగుతున్న యొక్క సందర్భంలో ఆ రాత్రి కాలమందు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ రాత్రి కాలమందు రాజుగారికి నిద్ర పట్టలేదు. ఆ రాజుగారికి నిద్ర పట్టక రాజు అడుగుతున్నారు, సమాచారపు గ్రంథాన్ని తెమ్మన్నాడు, దానిని చదివి వినిపించమన్నాడు. ఆ చదివి వినిపించే దాంట్లోకి ఈ యొక్క సందర్భం వచ్చింది. ఆ 2 నపుంసకులు ఆ నపుంసకులు చేసిన యొక్క ఆలోచన, చంపాలన్న ఆ కుట్ర ఏదైతే ఉందో దానిని మొర్దెకై తెలియచేయడం, అది అందులో రాయబడింది కాబట్టి అది విని ఇందు నిమిత్తమైన మొర్దెకైకి ఏదైనా బహుమతి కానీ ఘనత కానీ అందిందా అని అడిగినప్పుడు లేదు అని వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఎవరున్నారు బయట అనంటే మరి హామాన్ అయితే మాత్రం బయట ఉన్నాడు. అందుబాటులో ఉండేవాడు హామాను ఉన్నాడు. హామానుని పిలిచారు. ఒక మనిషికి అంటే రాజు సేవకునికి ఒక ఘనపరచాలి, ఒక హోదా కల్పించాలి అని అంటే అది ఏ విధంగా చేయాలి అని ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు హామాను తనని అనుకొని అన్నిటినీ కూడా చెప్తున్నాడు. తనని గురించి అనుకొని రాజు గణపరిచే ఉద్దేశం కలిగినప్పుడు ఇగో అన్నిటిని కూడా వివరిస్తూ చెప్తున్నాడు. అది తనని తాను ఊహించుకుంటూ. కానీ ఇవన్నీ ఎవరికి చేయబడ్డాయి? మొర్దెకైకి చేయబడ్డాయి. అలాగే ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ యొక్క ఉరి తీయబడే ఆ యొక్క ఉరికొమ్మ మీదకి మళ్ళీ హామానే ఎక్కబడుతున్నాడు. ఇక్కడ తెలియచేస్తున్న మాటలు దేవుడు ఏర్పాటు, తనని ప్రియునిగా ఎంచుకున్న వారు ఎవరైతే ఉన్నారో, తనకి ప్రియులుగా చేసుకున్న వారి విషయంలో దేవుడు చేసే పనులు, వారు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు. వారి జీవితంలో జరిగే ఏవో
మనం వారికి తెలియదు, కానీ వాటిని అయితే మాత్రం ఎరిగి ఉన్న దేవుడు అన్నిటినీ కూడా అనుకూలపరుస్తూ మరి నడిపిస్తున్నాడు. కారణం ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన ఆలోచన నెరవేర్చబడాలి. అలా నెరవేర్చబడడానికి, ఆ నెరవేర్చబడే ప్రక్రియలో ప్రియులుగా ఎవరైతే ఉంటున్నారో వారితో దేవుడు జరిగిస్తున్నప్పుడు వారికి ఏమి సంభవిస్తున్నాయో వాటన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తూ వారికి ఏం కావాలో అవన్నిటిని కూడా ఇస్తున్నాడు. ఇది మనం గమనించవలసిన విషయం. ఇక్కడ వరకు మనం జరుగుతున్న ఆ యొక్క సందర్భం. ఇప్పుడు అదే సొలొమోను చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు, సంఘంగా ఉంటున్న ఆ యొక్క సంఘానికి చెప్తున్న మాట ఏంటి? కష్టం వచ్చిందా, భయం వచ్చిందా, మరి ఎన్నో జీవితంలో, మన జీవితంలో ఎన్నో తుఫానులు, విపరీతమైన గాళ్ళు, ఆటుపోట్లు, ఇట్లాంటివన్నీ కూడా ఎదురవుతున్నప్పుడు ఏం చేయాలి? ఒక పక్షి గురించి, ఇది ఒక పావురం గురించి చెప్తున్నారు. అదే 2వ అధ్యాయము 14వ వచనంలో, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నారు. 14వ వచనం మనం చూస్తున్నాం. అంటే ఒక పక్షి సురక్షితమైన ప్రదేశంలోకి వెళ్ళడానికి, మృగముల చేత తప్పిపోబడడానికి, తను ఆపద నుండి రక్షించబడడానికి ఎలాగైతే బండ సందులలోనికి వెళుతుందో, పేటబీటులను ఆశ్రయిస్తుందో, తను రక్షించబడించడానికి ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకుంటుందో తెలియచేస్తున్నాడు. మరి ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవునికి ప్రియుడిగా, ఆ పై వచనంలో మనం చూస్తున్నాం, నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము అంటున్నారు. ఒక ప్రియురాలా అంటే ఎవరైతే దేవుడు ప్రియముగా ఎంచుకుంటున్నారో వారిని, ఆ వ్యక్తిని దేవుడు ప్రియమైన వారిగా ఎంచుకుంటున్నాడు. ప్రియురాలుగా ఎంచుకుంటున్నాడు. అదే సంఘముగా చెప్తూ ప్రియురాలుగా ఆయన చూపిస్తున్నాడు, సుందరవతిగా చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నీకు కష్టం కలిగిందా, నీ జీవితంలో ఎన్నో తుఫానులా, ఎన్నో గాలులా, ఎన్నో ఆటుపోట్ల, ఎన్నో భయాల, వీటన్నిటిలో నుండి ఇవి అన్నీ నీకు కలుగుతున్నప్పుడు రా, నా బండ సందులలోనికి రా, పేటబీటులను అలా ఆశ్రయించి నీ స్వరాన్ని వినిపించు, ఆ ప్రదేశానికి వచ్చి నీ ముఖాన్ని చూపించు. సుందరవతి అని అంటున్నారు. అంటే కష్టం కలిగితే, బాధ కలిగితే, నీ కళ్ళమట కన్నీరు వస్తుంటే, నీది దుఃఖస్వరం అయితే దేవునికి ఎంత ఇంపుగా ఉంటుందో దేవుడు అంటున్నారు. అలాంటి సందర్భంలో నువ్వు ఆశ్రయిస్తే దేవుడు చెప్తున్న మాట, నీ ముఖం నేను చూడాలి, నీ స్వరం నేను వినాలి, వినిపించు నాకు నా ప్రియురాలా సుందరవతి అని ఆయన అంటున్న మాటలు ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం. అంటే దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో మన జీవితంలో ఎటువంటివి సంభవిస్తున్నా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఆయన దగ్గరికి వచ్చి ఆ ఆశ్రయాన్ని కోరుకుంటున్నప్పుడు, ఆ యొక్క స్వరాన్ని మనం వినిపించినప్పుడు, మన ముఖాన్ని ఆయనకి చూపించినప్పుడు, మనకున్న ప్రతి దాని నుండి దేవుడు, ప్రతి భయాన్ని నుండి దేవుడు మనల్ని తప్పిస్తాను అని తెలియజేస్తున్నాడు. అలాగే మరి దానియేలుని చూసుకుంటుంటే, దానియేలును కూడా దేవుడు అంటున్నాడు బహుప్రియుడు అంటున్నాడు. బహుప్రియుడిగా చూశాడు కాబట్టి సింహములు తన ముందున్న, రాత్రి అంతా సింహముల ముందున్నప్పటికీ కూడా ఏది అతనిని ముట్టలేదు అని మనం చూస్తున్నాం. భక్తులైన వారి యొక్క జీవితాలని మనం చూస్తున్నాం. వారి యొక్క జీవితాలు మన యొక్క జీవితాలకి మాదిరి. మనం వారిని చూచి నడవడానికి చూపిస్తున్న యొక్క మార్గాలు మనం చూస్తున్నాం. దేవుడు ఆ కాలాలను బట్టి, ఆయా తరాలను బట్టి వాడుకుంటున్న వ్యక్తులలో ఈరోజు ఈనాటి కాలానికి, ఈనాటి తరానికి నువ్వు నేను ఉన్నాం. ఈ తరంలో ఈరోజు నీ ద్వారా, నా ద్వారా దేవుని యొక్క ఉద్దేశము కొనసాగింపు, ఆయన రాజ్య వ్యాప్తి జరగాలి. అలా జరగడం కొరకు దేవుడి యొక్క ప్రణాళికలో ఉంటున్న, విలువ పెట్టి కొనబడిన నిన్ను నన్ను దేవుడు ప్రియులముగా ఎంచుకుంటున్నాడు. అలా ఎంచుకుంటున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, మరి ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క 12 మందిలో మనం చూస్తున్నాము. 12వ అధ్యాయంలో మనం చూస్తాం, అప్పటికి యాకోబు ఖడ్గము చేత చంపబడ్డాడు. ఖడ్గము చేత చంపబడిన యాకోబు తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు అని అంటే పేతురుని చెరసాలలో మరి చంపడానికి చెరసాలలో మరి బంధించారు. ఆ పండుగ అయిన తరువాత మరి పేతురు చంపబడాలి. మరి అలాంటి సందర్భంలో జరిగిన యొక్క సందర్భం మనం చూస్తే 12వ అధ్యాయము అపోస్తుల కార్యంలో చెరసాలలో ఉంచబడిన ఆ పేతురు దగ్గరికి మరి దేవుని యొక్క దూత వచ్చి, మరి దేవుని యొక్క దూత ఏం చేస్తున్నది అనుకుంటున్నప్పుడు మనం చూస్తున్నాము, ఆ రాత్రి 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడు. మరి అంటే ఆ భద్రత అంత కాపుదలలో ఉన్న ఆ యొక్క ప్రదేశంలో పేతురు నిద్రిస్తున్నాడు. ఎవరి కాపుదల?
హెరోదు అంత పగడ్బందీగా మరి బంధించాడు, అంత సైనికులందరినీ కూడా కాపలాగా పెట్టాడు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ చెప్తున్న మాట 127 కీర్తనలో మనం చదువుతున్నాం. యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఎంతమంది అక్కడ కావలి కాస్తున్నా జరిగిన యొక్క సందర్భాన్ని చూస్తే ఏం జరిగిందో మనం చూస్తున్నప్పుడు, ఇద్దరు బడి అంత సైన్యం అంతా ఉంది. సైన్యం అంతా ఉన్న తర్వాత మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొని ఉన్నారు. ప్రభుదూత అతని దగ్గరికి వచ్చి అతడున్న గదిలో మరి తట్టి లేపుతూ త్వరపడి అని లేపగా మరి అతనికున్న సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి అని మనం చదువుతున్నాం, అక్కడ చూస్తున్నాం. బయలుదేరు, నువ్వు యొక్క వస్త్రాలు ధరించుకొని బయలుదేరి నీ చెప్పులు వేసుకోమని దూత తెలియచేస్తున్నప్పుడు ఆ యొక్క సందర్భం అంతటిని కూడా చూసినప్పుడు ఆ పేతురు అట్లా నిజంగానే చేయడం, మొదటి కావలిని రెండో కావలిని దాటి పట్టణమునికి పోవు గవని యొద్దకి వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకునేను. ఎంతమంది కాపలా కావుంటే ఏముంది, ఎంతమంది కావలి కాస్తే ఏముంది. మొదటి కావలిని తప్పించుకున్నారు, రెండవ కావలిని దాటి వచ్చేసారు, ఇనుప గవని యొద్దకు వచ్చారు, అవే దానంతటికి అవి తెరుచుకుంటున్నాయి. ఇక బయలుదేరి వీధి దాటిన వెంటనే ఇక దూత పేతురును విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు గ్రహిస్తున్నాడు, హెరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు నిర్దేశించి వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నేను నిజంగా తెలుసుకొని అనుకుంటున్నాడు పేతురు. దేవుని యొక్క కాపుదల, తను నిద్రపోతున్నాడు, చంపబడుతున్నాడు అని తెలిసినా నిద్రపోతున్నాడు. ఎందుకంటే దేవునికి ప్రేమగా ఉన్నాడు, నెరవేరుస్తున్నది దేవుని యొక్క సంకల్పాన్ని కాబట్టి అలా నిద్రపోగలుగుతున్నాడు. నిద్రపోతున్న పేతురుని మరి చూస్తున్నాం మనము. దూత వచ్చి మరి ఏ విధంగా తీసుకుని వెళ్తుందో, మొదటి కావలి, రెండవ కావలి, ఇనుప గవరి, ఇవన్నిటిని యొక్క మరి దాటి వచ్చే పరిస్థితులను మనం చూస్తున్నామంటే దేవుని యొక్క దృష్టిలో ప్రియులుగా ఉంటే నిజంగా ఏం కావాలో దేవుడు చేస్తున్నాడు. తన యొక్క సంకల్పాన్ని, తన యొక్క కార్యాలని జరిగించడానికి మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈరోజు మన జీవితంలో ఇట్లాంటివి మనకి ఉన్నాయా, రావా అంటే వస్తాయి అంటున్నారు. జలములలో వెళ్ళినా అవి ఏమి చేయవు, మరి అవి మన మీదకి పొర్లి పారవు, మరి ఈ నదులు పొర్లి పారవు, అగ్నిజ్వాలలు కాల్చవు అని మనకి తెలియజేస్తున్నారు. కష్టాలు రావని చెప్పట్లేదు, ఇబ్బందులు లేవని చెప్పట్లేదు, బాధలు ఉండవని చెప్పట్లేదు, వాటన్నిటిలో నుండి కూడా తప్పింపబడతామని మాత్రమే తెలియజేస్తున్నాడు దేవుడు. అయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలిసినప్పుడు, అదే పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏమిటి అనుకుంటున్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. మనము పిల్లల వలె ఉండాలి. ఎలా? ప్రియులైన పిల్లల వలె మనం కూడా భక్తులలాగా మనం కూడా ప్రియులైన పిల్లల వలె ఉండాలి అని అంటే దేవుని పోలి నడుచుకోవాలి. దేవునిని పోలి నడుచుకోవడం అంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం, దేవుని ఆజ్ఞలను తెలుసుకొని నడవడం, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం, దేవుని పోలి. అలా దేవుని పోలి నడుచుకుంటే ఆయనకి మనం ప్రియులైన పిల్లల వలె ఉంటాము. తర్వాత అంటున్నారు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకొనెను అంటున్నారు. రెండో విషయం ఏంటి అంటే, ప్రియులైన పిల్లలు చేయవలసింది ఏంటి? దేవునిని పోలిన పిల్లవాళ్ళు చేయవలసిన పని ఏంటి, చేసిన పని ఏంటి అని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట. యేసుక్రీస్తు చేసిన పని ఏం చేశారు అని అంటే, మరి పరిమళ వాసనగా ఉండడం కొరకు మనము మన యొక్క చచ్చిన స్థితిలో మన దగ్గర చావు వాసన అంటే చనిపోయిన వారిని మనం ఎంతసేపు పెట్టుకోగలుగుతాము, అలాంటి దుర్వాసనలో నుండి మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి అర్పణముగా బలిగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు అంటున్నారు మరి ఇక్కడ పౌలు భక్తుడు. అదే మనం చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం ఆ మాటని. ఏమని అనంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో ఏం చేశారు అనుకుంటున్నప్పుడు చెప్తున్న మాట, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినంత కాలంలో ఆయన మరి ఎంతోమంది ఆయన్ని వెంబడిస్తున్నారు. అలా ఎంతోమంది వెంబడించి దినమంతా కూడా అలా పరిచర్య చేసుకుంటూ రాత్రి కాలమందు ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ప్రతి నిత్యము కూడా ప్రతి రాత్రి కాలమందు దేవునికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. అందుకే అంటున్నారు, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు ఆయన సమర్పించాడు. ఈరోజు మనకి కూడా
మనకు నేర్పుతున్న మాట అది. ఆయన యేసుక్రీస్తు ఏ విధంగా చేశారో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే జీవించారో, తండ్రికి ప్రియ కుమారుడుగా ఎలాగైతే తను ఉన్నారో, ఈరోజు మనం కూడా అలా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అలా ఆయనైతే మాత్రం మాకు చెప్తున్నారు, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో మనకు కూడా విధేయత కావాలి. ఆ విధేయత చూపించినప్పుడు మన యొక్క జీవితం అలా ఉంటుంది అని తెలియచేస్తూ మరి పౌలు అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోవాలన్న పౌలు చెప్పిన మాటని మనం చూస్తే ఆయన అంటున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు 14వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటున్నారు. పౌలు భక్తులు తెలియజేస్తున్నది ఏంటి అని అంటే, ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. ప్రతి స్థలమందు మీరు అక్కడ ఉండొచ్చు, నేను ఇక్కడ ఉండొచ్చు, కానీ ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటి అని అంటే, స్థలాలు మారుతున్నాయి, ప్రాంతాలు మారుతున్నాయి, ప్రదేశాలు మారుతున్నాయి. ఏ స్థలమందున క్రీస్తు కూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబడాలి. అలా కనపరుస్తున్నాం మేము. అలా కనపరచడం వలన విజయోత్సవంతో ఊరేగింపబడుతున్నాం అంటున్నాడు దేవుడు. నీ ద్వారా నా ద్వారా జరిగించాలనుకున్న ఆ యొక్క పనులలో, ఆ యొక్క ఉద్దేశంలో, ఆ పని కొరకు నిర్ణయించిన ఆ పనిలో మనము క్రీస్తు జ్ఞానం గురించి సువాసనని మనం చూపించే వారంగా, కనపరిచే వారంగా మనం ఉంటే విజయోత్సవంతో ఊరేగించబడతాము అనే తర్వాత అంటున్నాడు, రక్షింపబడి వారి పట్ల, నశించబడి వారి పట్ల దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు మన క్రీస్తు కూడా ఎందుకు అర్పణముగా బలిగా అర్పించుకున్నాడంటే మన నుండి పరిమళ వాసన రావాలని. పౌలు అంటున్నారు, మా ద్వారా వస్తుంది అని ఆయన తెలియజేస్తున్నారు. మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము అని తెలియజేస్తున్నారు. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసగా, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా మేము ఉన్నాము అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో అందుకే మనం చదువుకుంటున్నాం. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళి మన స్వరము, మన ముఖము చూపిస్తే, మన స్వరం వినిపిస్తే దేవుడు మనల్ని ఇలా మారుస్తాడు, విజయోత్సవంతో మనల్ని ఊరేగిస్తానంటున్నాడు. అయితే ఆయనకు ప్రియులుగా మనం జీవించాలి. ఆయనని ప్రియులుగా మనం జీవించినప్పుడు మన నుండి వచ్చే సువాసన, పరిమళ వాసన అనేక మందికి అది ఉపయోగపడే విధంగా, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు మనకి తెలియజేస్తున్న మాటలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. ఆయనైతే మాత్రం తెలియజేస్తున్న విషయాలు ఇవి. అయితే ఈరోజు మనం కూడా మన ప్రార్థన, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనలు, యాచనలు ఆయన సమర్పించి మనం చూస్తున్నాము. రక్షించగలిగిన వానికే చేసినట్లు ఈరోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన ధూప ద్రవ్యములను, మన యొక్క ఇంపైన ధూపార్తిని పట్టుకొని పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో మన ప్రార్థనను కూడా కలిపి, మన స్వరాన్ని ఆయనకు వినిపిస్తూ, మన ముఖాన్ని ఆయనకు చూపిస్తూ, మనం దేవుని దగ్గర దేవునికి సువాసనగాను మనమున్న ప్రదేశంలో, మనమున్న ప్రాంతంలో, మనమున్న చోట్ల, మనమున్న మనుషుల దగ్గర పైన సువాసనగా, మన నుండి వచ్చే సువాసన క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసనగా మనం ఉండాలి. అలాగే అలా ఉండడమే దేవునిని పోలి జీవించడం. కాబట్టి ఆ విధమైన జీవితాన్ని కలిగి జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడి భాగ్యం మనకందరికీ దయచేయును కాక. ఆమేన్.